స్ట్రాబెర్రీలు ఈ సంవత్సరం బానే కాసినాయండి. ప్రతి సంవత్సరం కంటే బెటరే. మేము ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నాం, ఏంటి అన్నది నేను పెద్ద వీడియోలో డీటెయిల్డ్‌గా చూపిచ్చాను. ఎందుకంటే స్ట్రాబెర్రీస్ చాలా సెన్సిటివ్ ప్లాంట్స్ అండి. చాలా త్వరగా కుళ్ళిపోవడం, చనిపోవడం జరుగుతా ఉంటదనమాట. ఇంక పూలు ఈ పళ్ళ సైజు కూడా మెల్లిగా ఎండలో పెరిగే కొద్దీ తగ్గిపోతుంది చూసారా? మొదట్లో అయితే పెద్ద పెద్దగా వచ్చినాయండి. ఆ తర్వాత మెల్లిగా సైజు తగ్గిపోతూ చూడండి ఇక్కడ చిట్టిగా ఉన్నాయి పళ్ళు. పూత మాత్రం ఇంకా వస్తూనే ఉందండి. ఈ టైంలో అంటే ఇప్పుడు ఎండలు పెరుగుతున్నాయి కదా! ఈ టైంలో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇక్కడ డైరెక్ట్ ఎండ తగులుతుందండి. అందుకని ఈ ప్లేస్‌లో కనకాంబరాలు అటువంటివి సెట్ చేసేస్తున్నాను. ఇది శ్రీలంక మల్లి అండి మొక్క. ఈ కనకాంబరం, శ్రీలంక మల్లి ఇవన్నీ కూడా ఇక్కడ చామంతి మొక్కలు ప్లేస్‌లో చామంతులు తీసేసాం కదండీ ఇంకా. తీసేసి ఆ ప్లేస్‌లో ఇక్కడ సెట్ చేశాననమాట. వీటికి ఎండది తగులుతుంది కదా అని. డైరెక్ట్ ఎండ తగలకుండా అండి కొంచెం మనకి ఈ మొక్కలు అవి అడ్డు రావడంతోటి సరిపడగానే ఎండొస్తదండి ఇక్కడ. అందుకని ఈ ప్లేస్‌లో స్ట్రాబెర్రీ మొక్కలు తీసుకొచ్చి పెట్టేద్దాము అని చెప్పేసి ఈ కుండీల్లో మొక్కలు కూడా తీసేసానండి. అవేనండి కనకాంబరం, శ్రీలంక మల్లి ఇవన్నమాట. తీసేసండి అక్కడ ఈ స్ట్రాబెర్రీలు సెట్ చేసేస్తాను. ఇంకా అయిపోయిన పళ్ళు కూడా హార్వెస్ట్ చేసేస్తానండి. ఇంకొంచెం కలర్ రావాలి. ఇది తయారైంది. ఇది హార్వెస్ట్ చేసేస్తున్నాను. ఇది హార్వెస్ట్ చేసేస్తున్నాను. మొత్తం 3 పళ్ళు హార్వెస్ట్ చేశానండి. చేసి ఈ మొక్కలు ఇక తీసేసి నేను ఆ సెమీ షేడ్ కింద డైరెక్ట్ ఎండ పడకుండా ఉండే ఈ ప్లేస్‌కి సెట్ చేసేస్తాను. ఇదిగోండి ఇక్కడ ఇలా వరుసగా పెట్టేస్తాను. ప్రస్తుతం ఈ మార్చి ఎండలకి స్ట్రాబెర్రీ మొక్కల్ని ఇక్కడ సెట్ చేశానండి. ఇంకా ఎండలు ముదిరిపోయే కొద్దీ ఇంకొంచెం నీడగా ఉండే ప్రదేశానికి చేరుస్తాననమాట. చూద్దామండి. ఇవి నెక్స్ట్ సీజన్ దాకా మన దగ్గర ఉండగలిగితే మనం ఎక్కువ మొక్కల్ని స్ట్రాబెర్రీ మొక్కల్ని డెవలప్ చేసుకున్నట్టు అవుతుందండి. ఎందుకంటే రన్నర్స్ వస్తాయి కదా! ఆ రన్నర్స్ ద్వారా కొత్త మొక్కల్ని మనం డెవలప్ చేసుకోవచ్చు. ఇలాగా ప్రస్తుతం ఈ ఎండలు ముదిరే టైంలో నేను మా స్ట్రాబెర్రీ మొక్కల గురించి తీసుకుంటున్న జాగ్రత్తలు ఇవేనండి.